పోలీసులు కొన్ని సార్లు పోలీస్ స్టేషన్‌లో బాధితుల్ని గానీ, లేకపోతే నేరం చేసినటువంటి వాళ్ళని గానీ కొడుతూ ఉంటారు. దారుణంగా కొడుతూ ఉంటారు. థర్డ్ డిగ్రీ అని, లాకప్ డెత్ అని. ఇలాంటివన్నీ లీగలా అండి? ఇల్లీగల్ సార్ అది. హ్మ్. ఈ ప్రపంచంలో అలాగే జనరల్‌గా మన రాజ్యాంగం ప్రకారం గానీ, ఎవరిని హింసించే రైట్ లేదు. ఓకే. హ్మ్. సో, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అయితే పోలీసు వారు ఏం చేస్తుంటారు జనరల్‌గా బాధితులు అని నేను అనను గానీ, ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టటాలు, తిట్టటాలు తర్వాత మొన్న ఒక కేసులో ఒకతన్ని విపరీతంగా కొట్టారు. హ్మ్. సో, మేము వెళ్ళాము, దాన్ని డిటైన్ చేసాము, హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో వేసాము, కమిషన్ వాళ్ళు అపాయింట్ చేశారు. సో, ఎవరైనా సరే పోలీసు వారికి చెప్పా కదా, అది కొట్టే అధికారం లేదు. మొన్న ఒక ఆంధ్రాలో ఒక ఘటన జరిగింది. గంజాయి బ్యాచ్ అని చెప్పి రోడ్డు మీద నడిపించి కొట్టారు. సో, దాని మీద కూడా మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. హ్మ్. అలాగే పబ్లిక్‌గా కొట్టటం, లాఠీ చార్జ్ చేయటము, లేదా ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేయటం, లాకప్‌లో పడేసి కొట్టటము, అలాంటి పోలీసు వారికి ఎలాంటి రైట్ లేదు. పోలీసు వారిని కొట్టకూడదు. పోలీసు వారు ఒక కామన్ మ్యాన్‌ని కొట్టకూడదు. ఎవరిని కొట్టే రైట్ లేదు. వాళ్ళు చట్టపరంగా వెళ్ళాలి. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పోలీసు వారు దౌర్జన్యం చేస్తారు. దీనికి సంబంధించి నీలా బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద కేసు అది. హ్మ్. ఆ కేసులో సుప్రీంకోర్టు వారు క్రిస్టల్ క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డీకే బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్రిస్టల్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలా కేసులు ఉన్నాయి దాని గురించి. పండిత పరమానంద కటార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇవ్వడం జరిగింది. అట్లా భారతదేశంలో మానవ హక్కుల కోసం, మానవ హక్కుల ఉల్లంఘన కోసం అనేక రకాల జడ్జిమెంట్స్ ఈరోజు మనకు అవైలబుల్ ఉన్నాయి. సో, దాని ప్రకారంగా పోలీసు వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని కొట్టే అధికారం అయితే వాళ్ళకి లేదు. ఓకే.